నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన రెండోసారి అమెరికా బాధ్యతలు చేపట్టాక చాలా వింతగా ప్రవర్తిస్తున్నారని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని వారు చెబుతున్నారు. ఇకపోతే డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు భారత్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుంకాలు విధిస్తూనే మరోవైపు అంతర్జాతీయ వేదికలపై మాత్రం ప్రధాని మోదీ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ట్రంప్ వ్యవహార శైలి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు, అంతుపట్టడం లేదు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా వ్యవహరిస్తారో చెప్పడం అన్నది కష్టంగా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేషన్ ఫస్ట్ నినాదంతో పలు దేశాలపై ఇష్టం వచ్చినట్టు టారిఫ్లు విధిస్తున్నారు. అలాగే భారత్పై కూడా పన్నులు పెంచేశారు. ఇప్పటికే పలు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించారని, లేకుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదని చెప్పుకుంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై ఏ చిన్న ఛాన్స్ దొరికినా భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానని గొప్పలు చెప్పుకుంటూ సంబరపడిపోతున్నారు. ఈ విషయంలో ఇండియా క్లారిటీ ఇచ్చిన ట్రంప్ మాత్రం మారడం లేదు. ఇక రీసెంట్ గా ఈజిప్టులో ఇజ్రాయెల్ హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందం కుదిర్చిన సందర్భంగా పలువురు దేశ అధినేతలు హాజరయ్యారు. ఈ సదస్సుకు వెళ్తే ట్రంప్ షరీఫ్లతో వేదిక పంచుకోవాల్సి వస్తుందనే కారణంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లలేదు. అదే వేదికపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ముందే ట్రంప్ అక్కడ లేని మోదీపై ప్రశంసలు కురిపించారు. దీంతో పాక్ ప్రధాని షరీఫ్ బిత్తరపోయారు. ట్రంప్ చెప్పే ప్రతిదానికి గంగరెద్దులా తలూపేశారు అంటే పాక్ ప్రధానిని అమెరికా ఎంత గ్రిప్లో పెట్టుకుందో దీన్ని చూస్తే అర్థమవుతోంది. అంతటితో ఆగకుండా తానేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో మరోసారి భారత్ పాక్ వార్ ప్రస్తావన తీసుకొచ్చారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. భారతదేశం అనేది గొప్ప దేశమని, ఆ దేశం తన మంచి స్నేహితుడు చేతుల్లో ఉందని ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచేశారు ట్రంప్. నరేంద్ర మోదీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. అంతకుముందు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్రంప్పై ప్రశంసలు కురిపించారు. భారత్ పాక్ యుద్ధం సహా పలు యుద్ధాలు ఆపారని, ఆయన్ను నోబెల్ బహుమతికి తాము నామినేట్ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పిన ఆయనకు నోబెల్ ఇవ్వాలని మరోసారి షరీఫ్ ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన ట్రంప్ తాను లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడింది నోబెల్ ప్రైజ్ కోసం కాదని చెప్పారు. ఈ రకంగా వీరిద్దరి మధ్య సంభాషణ అన్నది కొనసాగింది. ట్రంప్ను పాక్ ప్రధాని అభినందిస్తుంటే ట్రంప్ ఏమో భారత ప్రధానిని అభినందిస్తూ వచ్చారు. దీంతో ఉగ్రదేశం పాక్ స్థానమేంటో మరోసారి ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చినట్లయింది. ఏది ఏమైనా కూడా ట్రంప్ భారత్పై విధిస్తున్న సుంకాలతో ఇండియా కూడా వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే చైనా, రష్యా, బ్రిటన్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటోంది. దీంతో కంగుతిన్న ట్రంప్ మళ్లీ లైన్లోకి వచ్చి భారత ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ ఇండియాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి ట్రంప్కు అర్థమైంది ఒక్కటే, భారత్తో పెట్టుకుంటే అసలుకే ఎసరు వస్తుందని తేట తెల్లమైంది. దీంతో మరోసారి భారత్తో మైత్రి కోసం మోదీ జపం చేస్తున్నారు ట్రంప్.